నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జాడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణలో 2వ శ్రీశైలంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఇతర అధికారులు కలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వామివారి కళ్యాణం, ఒడిబియ్యం, అగ్నిగుండాలు, అశ్వవాహన సేవ, గ్రామోత్సవం వంటి ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు. చెరువుగట్టు గ్రామం, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లా. ఈ సంవత్సరము 2026 బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా జనవరి 23 నుంచి ప్రారంభమయ్యి జనవరి 30 వరకు నడుస్తాయి. జనవరి 23 రోజున నగరోత్సవం ఉంటుంది. అదేవిధంగా జనవరి 25 అంటే తెల్లవారుజామున 26వ తారీఖు 4 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరపు నుంచి చేస్తున్నాము. ఈ యొక్క క్షేత్రాధిపతి అయినటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం మాఘశుద్ధ రథసప్తమి అంటే సూర్య జయంతి మొదలుకొని 5 రోజులు శైవాగమోక్త ప్రకారంగా 5 రోజులు ఈ యొక్క స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ముందు రోజు ఉత్సవంలో కంటే ముందు రోజు 23వ తేదీ రోజు నల్లగొండ పట్టణంలో స్వామి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఊరేగింపు నగరోత్సవం జరుగుతుంది. చెరువుగట్టు ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. సదుపాయాలు అనేటివి సరిగ్గా లేవు, బాత్రూమ్లని ఇవన్నీ. దీనివల్ల ఎండోన్మెంట్కు ఎంతో ఆదాయం వస్తుంది గవర్నమెంట్కు. దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని దీన్ని మంచిగా చేయాలి. గుడిని డెవలప్మెంట్ చేసిన కొద్ది భక్తులు కూడా చాలా మంది వస్తారు. దీన్ని గవర్నమెంట్ అనేది దీన్ని దృష్టిలో పెట్టుకొని గుడిని బాగా డెవలప్ చేయాలని మా యొక్క మనవి. గుడి మంచిగా అంటే కొంచెం నీట్గా ఉండాలి, కొంచెం చూసుకుంటలేరు. ఫండ్స్ వచ్చినాయి, మొత్తం ఎటు పోతున్నాయో తెలుస్తలేదు, కానీ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. 15 ఏళ్ళు రాబట్టి మంచిగానే ఉంది, అన్ని క్లీన్గా. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. మొన్న వచ్చిన సారు వచ్చిన కాంచి నీట్గా చేస్తారు, అన్ని మంచిగా చేస్తారు. అంతవరకు జర గలీజులు ఉండే, ఇప్పుడు మంచిగా చేసేస్తారు. అన్ని నీట్గా చేస్తారు. ఇప్పుడు మంచిగా చేస్తారు, అప్పుడు లేకుండా ఇట్లా. ఇప్పుడు సంవత్సరం, ఇప్పుడు 5-6 నెలల నుంచి ఇంకా నీట్గా అవుతుంది. 23 నుండి 30వ తారీఖు వరకు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం అవుతున్నాయి 23 నుంచి. దీనికి గాను మా ఎస్పీ శ్రీ చరచంద్ర పవార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సుమారు 900 మందితోటి మేము బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి 25వ తారీఖు రోజు కళ్యాణం, 27వ తారీఖు రోజు అగ్నిగుండాలు. ఈ రెండు కూడా ముఖ్యమైన ఘట్టాలుగా మేము తీసుకొని దీనికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి మరియు సూర్యాపేట, భువనగిరి జిల్లాల నుంచి కూడా మెన్ను ఇక్కడికి రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళందరినీ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకొని 2 షిఫ్ట్లలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బందిగా లేకుండా, స్టాంపేడ్ కాకుండా, అసౌకర్యాలు లేకుండా సరైన విధంగా కళ్యాణాన్ని చేసి విఐపీలకు కూడా ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చేస్తూ కళ్యాణాన్ని సవ్యంగా నిర్వహిస్తూ భక్తులకి దేవుని సేవ అందే విధంగా కల్పిస్తామని మన నార్కట్పల్లి నుంచి ఈరోజు రివ్యూ చేసుకొని డిఎస్పీ శివరామ్ రెడ్డి సారు, మేము ఎస్ఐ అందరం కూడా విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం. 23